టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు కూడా మనకి టేస్టీగా వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో గుంటూరు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుజనా గారు మెయిల్ చేశారు. ఓకే, ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ కదా, అండ్ అలాగే వంకాయ కూడా అందరికి టేస్టీ వెజిటేబుల్ కదా. సో ఈ రెండింటి కాంబినేషన్ లో మనం అంటే కర్రీ టైప్ లో గానీ లేకపోతే ఏదైనా వెరైటీ రెసిపీ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో వంకాయ మామిడి కాంబినేషన్ లో పులుసు చేద్దామండి. పులుసు? ఓ, సో మనం జనరల్ గా పులుసు అనేటప్పటికి ఎక్కువ అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్ లో చేస్తూ ఉంటాం కదా. అవునండి. కానీ ఈ వంకాయ ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది. సో అలాగే మామిడి కూడా మనం అంటే పప్పులో కానీ అంటే ఈ సీజన్ లో అవును సో పులిహోరకు ఇలా వాడుతూ ఉంటాం కదా పులుపు బేస్ కోసం. సో అలా ఈ వంకాయ కాంబినేషన్ లో మనం మామిడితో చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి వంకాయ మామిడి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ మామిడి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన మామిడికాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, బియ్యపిండి 1 టీ స్పూన్, బెల్లం తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వంకాయ మామిడి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేస్తారు. సో మనకి తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. అండ్ డీప్ ఫ్రైస్ చేసుకున్నా కూడా లైట్ గా ఉంటుంది. సో గుడ్ ఫర్ హెల్త్. అలాగే సో ఇక్కడ ఉడికించిన మామిడికాయ పైన తొక్క తీసేసి మధ్యలో టెంక కూడా తీసేసి మెది పెట్టేసుకుంటే కొంచెం గుజ్జులా తీసి పెట్టేసుకుంటాం. మనం ఈ పులుసులో చింతపండు గుజ్జు వాడుకోకుండా ఓన్లీ మామిడి గుజ్జు వాడుకుంటున్నాం. అవునండి. ఓకే, సో దీంట్లో పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు మూత పెట్టేస్తే కొంచెం ఫాస్ట్ గా అవుతాయి. సో ఇది యాక్చువల్లీ ఈ వంకాయ ముక్కలు మగ్గిపోతే మనకి ఇంకా నెక్స్ట్ పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. మనం అక్కడ మామిడికాయ కూడా ఉడికించిన దాన్నే గుజ్జు తీసుకున్నాం కదా, సో ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వేసవి కాలంలోని ఎండ చర్మానికి చాలా హాని చేస్తుంది కాబట్టి బయటకు వెళ్ళిన ప్రతిసారి ముఖానికి చేతులకి సన్ స్క్రీన్ రాసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇలా రాసుకోవడం వల్ల స్కిన్ ట్యాన్ అవ్వకుండా స్కిన్ కి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకేనా? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొంచెం పసుపు. ఓకే, సో ఎలాగో మనకంటే మామిడికాయ పులుపుని బట్టి కూడా మనం తర్వాత కొద్దిగా టేస్ట్ చూసి ఆ ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు కదా. కొంచెం స్పైసీగా ఉంటేనే, కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, అంటే ఆ పులుపుకి బ్యాలెన్స్ గా ఉంటుంది. ఎక్కువ అదే మరి ఎక్కువ పుల్లగా ఉన్నా మనం ఎక్కువ తినలేము. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఓకే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడి గుజ్జు కొద్దిగా వాటర్ కూడా సో అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి అండి. సో ఇది కొంచెం మనకు మరగాలి, మనకి ఆ పులుపు కూడా కొంచెం మరిగేసి ఆ ముక్కలకు పట్టేసి ముక్కలకు పడితేనే మనకు యాక్చువల్ గా టేస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే లేకపోతే
ముక్కల టేస్ట్ ముక్క వేరేగా సెపరేట్ గా ఉంటుంది, పులుసు వేరేగా ఉంటుంది. అవును. ఓకే, సో నెక్స్ట్ బెల్లం. సో ఇప్పుడు మనం ఏదైనా సింగిల్ వెజిటబుల్ తో ఇలా పులుసు చేసుకోవచ్చు కదా రాజు గారు? చేసుకోవచ్చండి. ఓకే, ఆ ఇంగువ స్మెల్ అదంతా కూడా బాగా వస్తుంది. ఎస్ అండి. సో పోపు అంటే ఇలా పులుసు అనగానే ఇంగువ కంపల్సరీ, Yeah. పోపు, తర్వాత బెల్లం. అవును. సో నెక్స్ట్ ఇప్పుడు కొంచెం చిక్కగా కావడానికి బియ్య పిండి యూజ్ చేస్తున్నాం. Okay. సో మనకి ఇందులో చిక్కబడేది ఏది లేదు కాబట్టి కంపల్సరీ మనము ఇలాంటిది ఏదో ఒకటి యాడ్ చేసుకుంటేనే చేసుకోవాలి. బాగుంటుంది. And లేదంటే మరి ఎక్కువ అదేదో రసంలా అయిపోతుంది. ఎస్. ఓకే, సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర. Yeah. సో స్టవ్ ఆపేసేసి మనం బౌల్లోకి తీసేసుకున్నాం. Okay. సో బియ్య పిండి కాకుండా మామూలుగా శనగపిండి కూడా మనం థిక్నింగ్కి యాడ్ చేసుకోవచ్చు. Yeah. సో ఆ టైంకి మనకి అవైలబుల్గా ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. Okay. ఓకే, వంకాయ మామిడి పులుసు రెడీ అండి. ఓకే అండి, మరి వంకాయ మామిడి పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ మామిడి పులుసు తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన మామిడికాయల్లో కొద్దిగా నీళ్లు పోసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ గుజ్జు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం తురుము వేసి బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ మామిడి పులుసు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూస్తాము. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, మామిడి తాలూకు ఆ పులుపు బాగా తెలుస్తుంది. అంటే అది మామిడికాయ పులుపు అనేది మనకి తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే ఓవర్ పుల్లగా లేదు. అంటే మనం ఆల్రెడీ ఉడికించి గుజ్జు చేయటం మూలాన కొంచెం అది తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఈ వంకాయ ముక్కలు కూడా ఇందులో మగ్గాయి కదా, సో కొద్దిగా ఆ వంకాయ టేస్ట్ అనేది కూడా యాడ్ అయింది. కొంచెం ఆ బెల్లం వేసుకున్నది, తీపి, ఇంగువ ఫ్లేవర్, ఫైనల్ గా మనం యాడ్ చేసుకున్న పొడులు అన్ని ఓవరాల్ గా బాగుంది రాజు గారు. సో అంటే సీజన్ లో చక్కగా చింతపండును అవాయిడ్ చేసి ఇలా మనం మామిడితో చేసేసుకోవచ్చు. ఏదైనా కూడా అంటే ఈ పులుసనే కాదు, కొద్దిగా చింతపండు యూజ్ చేసే దగ్గర ఇలా మామిడి గుజ్జు యాడ్ చేసుకుంటే వెరైటీగా ఉంటుంది. కొద్దిగా మామిడికాయ ఎక్కువగా తిన్న ఫీల్ అనేది కూడా. కానీ ఇది కాంబినేషన్ బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వంకాయ మామిడి పులుసు, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో ఎండ వల్ల, వేడి వల్ల కళ్ళు చాలా త్వరగా స్ట్రెయిన్ అయినట్టుగా మంటగా అనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు సింపుల్గా కీరా దోసకాయని చక్రాల్లా కట్ చేసుకుని కళ్ళ మీద కొద్దిసేపు ఉంచుకున్నట్లయితే ఆ స్ట్రెయిన్ అంతా తొలగిపోయి కళ్ళు ఫ్రెష్గా అనిపిస్తాయి. ఈరోజు వంటలు పిండి వంటల్లో వంకాయ మామిడి పులుసు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈరోజు సమ్మర్ స్పెషల్ లో మనం ఒక వెరైటీ ఆవకాయ చూడబోతున్నామండి. అదేంటంటే మసాలా ఆవకాయ. మరి దీని తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో మసాలా ఆవకాయ. సో వినటానికే చాలా బాగుంది రాజు గారు. అంటే ఇది ఎలా మనం నిల్వ ఉంచుకునే పచ్చడి లాంటిదేనా? నిల్వ ఉంటుందండి ఇది కూడా. ఓకే, సో మసాలా అంటే
ఎలా మనకి ఆ మసాలా ఫ్లేవర్స్ అవి ఉంటాయా ఏంటి దీంట్లో? అల్లం వెల్లుల్లి మెయిన్ గా ఇక్కడ మనం బేస్ గా తీసుకుంటాం. సో దీంట్లో ఆవ అనేది కొంచెం తక్కువ చేసి మనం ఇది తయారు చేసుకుంటాం అనమాట. సో మనకు ఆ మసాలా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో మనకి జనరల్ కంటే ఆవ టేస్టే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది కదా దీంట్లో. సో ఇక్కడ ఆవ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, సో ఆ టేస్ట్ తో పాటు మసాలా ఫ్లేవర్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే ఓకే అండి, మరి మసాలా ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 3 కప్పులు, కారం 1 కప్పు, ఉప్పు 1 కప్పు, ఆవు పొడి 2 టీ స్పూన్లు, మెంతులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 5, నూనె 2 కప్పులు, పసుపు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. మనకి ఆవకాయ అంటేనే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, అంటే ముందు అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అవునండి. సో దీనికి ఏం చేసుకోవాలి మనం? సో ముందుగా మెంతులు, అలాగే జీలకర్ర కొంచెం దూరగా వేయించి పొడి కొట్టుకోవాలి. సో ఈ ఆవకాయలు అనేవి మనకి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేవి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా చేసుకోవాలి. కొద్దిగా ఇలాంటి వేయించుకునేవి అవి కూడా కొంచెం నీట్ గా వేయించుకుంటే మనకి ఆ టేస్ట్ కానివ్వండి అది కొద్దిగా సస్టైన్ అవుతుంది. ఓకే ఓకే. సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని సో పొడి కొట్టేసుకోవాలండి. ఓకే, సో ఇది పొడి కొట్టేస్తున్నాను. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇట్లా పొడి రెడీ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఆ పొడి ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే. సో ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. సో ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి ఇవి రెండు. ఎస్ అండి. సో అది మనకి మామూలుగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా ఫైన్ గా చేసేసుకోవాలి రాజు గారు? ఎస్ అండి, ఫైన్ గా రావాలి. సో అంటే వాటర్ ఏం యాడ్ చేయకుండా. సో కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే రాజు గారు, సో మీరు మిక్సీ పట్టేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బట్టలు ఉతికేటప్పుడు ఆ బట్టల సబ్బులో ఉండే కెమికల్స్ వల్ల చేతులు బాగా రఫ్ గా అయిపోతూ ఉంటాయి. అయితే బట్టలు ఉతికేసిన తర్వాత చేతులకి కొద్దిగా నిమ్మరసం అప్లై చేసుకున్నట్లయితే ఆ కెమికల్స్ వల్ల మొరటుగా మారిన చేతులు తిరిగి స్మూత్ గా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుంటున్నాం. ఓకే, ఆయిల్ కొద్దిగా మనం వేడి చేసుకోవాలండి. అలాగే ఒక బౌల్లో ఉప్పు. ఓకే, సో ఇవన్నీ కూడా మనము రేషియోస్ అన్ని కరెక్ట్ గా తీసుకోవాలి కదా రాజు గారు? సో ఆవకాయలు కంపల్సరీ అండి. సో కొలతలు కంపల్సరీ, అంటే మనకు నిల్వ ఉంటుంది కాబట్టి సంవత్సరం వరకు అలా. సో కొలతలు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. మనం ఏదైతే కొలత ఇచ్చామో సో దాని ప్రకారంగా చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. సో దీంట్లో ఆవపిండి, సో ఇది ఆప్షనల్ అండి ఇది. ఓకే, సో ఆవపిండి లేకుండా కూడా చేసుకోవచ్చు. సో అందుకోసం ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో ఆవకాయ అంటేనే ఆవ టేస్ట్ అనేది అందరికి కంపల్సరీ ఉండాలి, చాలా బాగా వస్తుంది. ఓకే, అలాగే కారం, సో అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఈ ఆయిల్ ఇంకా హీట్ అవ్వాలి రాజు గారు? సరిపోతుందండి. సో ఇది ఆపేసేసి సో దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అంటే ఇది కొద్దిగా వేయించినట్టు చేయాలా?
కొద్దిగా అండి, జస్ట్ అలా ఆఫ్ చేసిన తర్వాత మెల్లిగా చల్లబడిపోతుంది. ఓకే ఓకే. దీంట్లో కూడా ఎలాగో మనకు కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం అది వెళ్ళిపోతే ఈ ఆయిల్లో వేసేటప్పటికి కొద్దిగా అది కూడా మొత్తం మనకి డ్రైగా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు. ఓకే. సో ఇవి కూడా జాగ్రత్తగా ముక్కలు కొట్టించిన తర్వాత శుభ్రంగా పొడి గుడ్డతో తోడు చేసుకుని సో డ్రైగా తడి అనేది లేకుండా చూసుకోవాలి. సో మనకి మెయిన్ ప్రాసెస్ అంతా కూడా అంటే ఈ ముక్కలు క్లీన్ చేసుకోవడం కూడా ఉంటుంది. అవునండి. సో మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి. ఓకే. కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇది బాగా కలిపేసి సో ఇది మనం దీంట్లో యాడ్ చేసేస్తాం. ఓకే. సో ఇది మనకు ఒక 1 డే ఊరితే సరిపోతుందా రాజు గారు? లేదండి, ఒక 3 రోజులు. 3 days. 3 days. ఓకే. 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 సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ పోపు పెడుతున్నాం. సో మనకి ఆవకాయకి పోపు కూడా పెట్టుకోవాలా? ఎస్. అంటే జనరల్ గా మనం పెట్టుకోం కదా, అంటే కొన్ని రకాల ఆవకాయలకి పోపు అనేది మన ఇష్టం. ఒక్కొక్కసారి మనం కొంచెం వాడుకోవడానికి తీసుకున్నప్పుడు కొంచెం అలా పెట్టేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొద్దిగా సపరేట్ చేసుకున్నప్పుడు. ఎస్. ఓకే ఓకే. సో ఇంకొద్దిగా ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఓకే. సో మనకి ఈ పోపు అనేది ఎలాగో మనం పచ్చడిలో మొత్తం కలిపేసుకున్నా కూడా మనకేమి ఇబ్బంది ఉండదు కాబట్టి అంటే ఇంత క్వాంటిటీ చేసుకుంటే మొత్తం ఒకసారి పెట్టేసుకోవచ్చు. ఎస్. సో లేదా వాడుకోవడానికి తీసుకున్నప్పుడు ఆ మాత్రం దానికి మనం కొంచెం పోపు వేసుకున్నా సరిపోతుంది. సో అది కూడా కంపల్సరీ అని కాదు, డైరెక్ట్ గా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు. సో పోపు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా పోపు పెట్టేసుకోవచ్చు. పోపు స్మెల్, అల్లం వెల్లుల్లి. సో దీంట్లో పోపులో కావాల్స్తే కొంచెం ఇంగువ కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ చాయిస్ అది. ఓకే. సో రెడీ. ఓకే. బౌల్ ఇస్తారా? సో మనం ఎప్పుడు ఆవకాయ పట్టుకున్నా ఫైనల్ గా ఒక జాడీలోకో బాటిల్లోకి తీసుకున్న తర్వాత గిన్నెలో మనం అన్నం వేసుకొని కలుపుకొని తినేస్తాం కదా, ఎంత బాగుంటుందో అలాగా. సో తినేసాం, కొత్త పచ్చడి తినేసాం. కానీ ఆ టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది కదా రాజు గారు, చాలా సూపర్ గా అసలు. ఓకే. ఆవకాయ రెడీ. సో మసాలా ఆవకాయ రెడీ అయిపోయిందండి. సో దీన్ని ఒక 3 రోజులు ఊరనిచ్చి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆగలేని వాళ్ళు అప్పుడప్పుడు కూడా తినేయచ్చు. ఓకే. సో మొత్తానికి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది మనకి. ఓకే. మరి కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? కీరాతో బర్డ్ చేస్తాను. బర్డ్. ఓకే. ఆహా, ఇక్కడ ఈ ఆవకాయ స్మెల్ చాలా టెంప్టింగ్ గా ఉంది రాజు గారు. ముఖ్యంగా ఎక్కువ అయింది. అల్లం వెల్లుల్లి టేస్ట్ అనేది కూడా బాగా, ఐ మీన్ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. సో కొంచెం లావుగా ఉండే కీర తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో మొత్తం స్కిన్ పీల్ చేసేసుకోవాలా? ఎస్. ఓకే. సో ఇలా కొంచెం బెండ్ ఉంటుంది కదా, బెండ్కి ఆపోజిట్ మనం హెడ్ చేసుకోవాలి. ఓకే.
సో బాడీ షేప్. ఎస్. సో ఇక్కడ వి షేప్ బీక్ చేస్తున్నాను. స్కూప్ చేసి తీసేస్తున్నాం. బీక్ ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఆ రౌండ్ షేప్లో హాఫ్ వరకు కట్ చేస్తున్నాం. తర్వాత దీన్ని ఇలా తిరిగేసేసి ఇక్కడ నుంచి టేల్. సో ఇక్కడ ఆల్రెడీ ఘాట్ పెట్టాం కదా, సో అక్కడ వరకు తీసుకొస్తాం. సో ఇది సపరేట్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం స్లాంట్గా ట్రిమ్ చేస్తున్నాం, అంటే ఇది కొంచెం రౌండ్ షేప్లో చూపించడానికి ట్రై. సో ఇక్కడ జిగ్జాగ్. సో ఇక్కడ స్టాండ్ చేస్తున్నాం. దీంట్లోనే వింగ్స్ అండి, ఓవెల్ షేప్లో. ఈ రెండింటిని ఒకేసారి పట్టేసుకుని ఒక్కవైపు జిగ్జాగ్ చేస్తున్నాం. సో వీటి మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసేయాలి. ఎస్ అండి. సో కలరింగ్ చేసేసుకుంటే మనకు మన కేజ్లలో లవ్ బర్డ్స్ పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే కనిపిస్తాయి. సో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసి మిరియాలు పెడుతున్నాండి. సో మిగిలిపోయిన కీరలో దీన్ని స్టాండ్గా చేస్తున్నాం. రెడీ. ఓకే అండి, మరి కార్వింగ్ రెడీ, అలాగే మన ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. మరి మసాలా ఆవకాయ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో మెంతులు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉప్పు, ఆవపిండి, కారం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె పోసి కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు పక్కనుంచాలి. ఆవపిండి మిశ్రమంలో మామిడికాయ ముక్కలు, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి. అంతే, మసాలా ఆవకాయ రెడీ. ఓకే అండి, మరి మసాలా ఆవకాయ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. అల్లం వెల్లుల్లి టేస్ట్ బాగా తెలుస్తుంది. మనం ఇప్పుడే వేసినా అంటే కొద్దిగా మామిడికాయ పులుపు వచ్చేసింది కదా, నేను అదే అనుకుంటున్నా, బాగానే పులుపు వచ్చేసింది దీనికని. కొంచెం ఊరిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. అదే అంటే ఆ అల్లం వెల్లుల్లికి కూడా మనకి మామిడి పులుపు అనేది యాడ్ అయ్యి ముక్కకి దాని టేస్ట్ పట్టి ఓవరాల్ గా గుజ్జు అయితే చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఓకేనండి. సో కావాల్సిన వాళ్ళు ఇంగువ యాడ్ చేసుకున్నా కూడా ఆ పోపు అనేది కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం ఆవపిండి వేసాం కదండి, సో అది మొత్తంగా లేకుండా కూడా ఓన్లీ కారం, ఉప్పు ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అంటే తక్కువే యాడ్ చేసాము, కానీ మనకి ఎక్కువ డామినెంట్ గా ఆ మసాలా ఫ్లేవర్ మీరు అన్నట్టుగా అల్లం వెల్లుల్లిదే బాగా తెలుస్తుంది. అవునండి. సో ఈ లెక్కన మనకి అది వేసుకున్నా వేసుకోపోయినా పెద్ద ఇదేమీ ఉండదు. కానీ బాగుంది రాజు గారు, ఇలా అంటే ఈ అల్లం వెల్లుల్లి మసాలా ఫ్లేవర్ లో ఆవకాయ అనేది టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, మనం రకరకాల ఆవకాయలు పట్టుకుంటూ ఉంటాము ఈ సమ్మర్ సీజన్ లో. సో ఇది కూడా ఒక సమ్మర్ స్పెషల్ ఆవకాయ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీళ్లలో ఉసిరి పొడి వేసి ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లతో కళ్ళని కడుక్కున్నట్లయితే కళ్ళు ఫ్రెష్ గా షైనీగా ఉంటాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శైలజ అండి. శైలజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను తిరుమలగిరి అండి. తిరుమలగిరి. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మారేట్పల్లి అండి. మారేట్పల్లి. ఓకే. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్.
ఓకే, సో రెడీ కదా మన ఇద్దరు కూడా వంటలు చేయడానికి? ఓకే. సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో వచ్చిన రెసిపీతో మీరు కుక్ చేయాలి, తెలుసు కదా? ఓకే. అరటికాయలు చేస్తూ ఉంటారా? అంటే మీ ఇంట్లో ఇష్టపడుతుంటారా? ఇష్టపడతారండి. పర్వాలేదా? చేస్తూ ఉంటారు వెరైటీస్. ఓకే, సో అయితే మరి అరటికాయతో ఈ రోజు చక్కగా ఏమన్నా మీకు తెలిసిన వెరైటీ వంటలు ఏమన్నా ఉంటే చేసి చూపించారనుకోండి, చక్కగా అందరూ చూసి నేర్చేసుకుంటారు. ఓకేనా? తప్పకుండా. సో ఏం చేయొచ్చో నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేయచ్చు. నేను అరటికాయ పచ్చి బఠానీ కూర చేస్తాను. అరటికాయ పచ్చి బఠానీ కాంబినేషన్ లో కర్రీ చేస్తారు. ఓకే, సో మీరు? అరటికాయ పెరుగు పచ్చడి అండి. అరటికాయతో పెరుగు పచ్చడా బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, సో ఒకళ్ళు పెరుగు పచ్చడి, ఒకళ్ళు ఏమో కర్రీ. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరిలో? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. ఓకే అండి, మరి అరటికాయ పచ్చి బఠానీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ బఠానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఇంగువ చిటికెడు, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? శైలజ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్పూన్స్ అన్ని అందులో ఉన్నాయి. తాలింపుకి సరిపడా నూనె వేసుకోవాలండి. ఓకే. నూనె వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకండి. ఓకే. ఇంగువ అండి. ఇంగువ. ఓకే. సో ఇలాంటి కర్రీస్ లో కూడా ఇంగువ టేస్ట్ బాగుంటుందా? అరటికాయ కూరకి మెయిన్ ఆ టేస్ట్ బాగుంటుందండి. ఓకే. అల్లం పేస్ట్ అండి. ఉట్టి అల్లం ఒకటేనా? అల్లం ఒకటేనా. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలండి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. సో అరటికాయని ఆల్రెడీ మీరు ఉడికించి పెట్టారా? అరటికాయని బఠానీని కూడా ఉడికించి పెట్టానండి. ఓకే. సో అరటికాయలు ఏంటి కొద్దిగా పసుపు కూడా వేసారా? కొద్దిగా పసుపు 1 పించ్ సాల్ట్ వేసి ఉడకబెట్టి. సో 2 ఉడికించేసుకుంటే మనకి జస్ట్ ఈ ఉల్లిపాయ అది మగ్గితే ఫాస్ట్ గా అయిపోతుంది. అవి యాడ్ చేసుకోవటమే. ఓకే. ఏం చేస్తుంటారు శైలజ గారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు డిఫెన్స్ లో చేస్తారండి. డిఫెన్స్ లో. పేరు? నాగేశ్వరరావు. పిల్లలు? పిల్లలు 2 అండి మాకు, ఒక బాబు ఒక పాప. ఓకే, చూద్దాం ఒకసారి ఇది. ఇందులో ఇప్పుడు కొద్దిగా బఠానీ యాడ్ చేస్తాం. ఆల్రెడీ ఉడికించుకున్న బఠానీలు. దీనికి సరిపడా ఉప్పు వేయాలండి. వేయండి. ఉప్పు కారం వేసుకోవాలండి. ఇప్పుడు మీరు కాస్త తక్కువ తింటూ ఉంటారా? తక్కువ. సో ఇప్పుడైతే కాంపిటీషన్ మరి చూసుకోండి. ఓకేనండి, తప్పకుండా. అంటే మీ ఇంట్లో మన ఇష్టం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఉప్పులు కారాలు కరెక్ట్ గా ఉండాలి మరి. కొద్దిగా పసుపు అండి. ఓకే. కాసేపు మూత పెడదామా? ఒక్క నిమిషం. సో ఇది కాస్త మగ్గితే మనము అరటికాయ యాడ్ చేసుకోవాలి. ఓకే, చూద్దామా? మగ్గిపోయిందండి ఇప్పుడు ఇది. దీనికి ఉడికించిన అరటికాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఓకే. సో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న అరటికాయ ముక్కలు. అవునండి. ఓకే. మూత పెట్టినా కాసేపు మగ్గాలండి. ఉప్పు కారం ముక్కలకి పట్టాలి కదా. ఇంకా ఇందులో మసాలా అట్లాంటిది ఏం అక్కర్లేదా మనకి? అది ఎవరి టేస్ట్ ని బట్టి. చాయిస్. గరం మసాలా అందరూ ఇష్టపడరు కదండి.
చూద్దామా? చూద్దాం. అయిపోయిందండి. ఓకేనా? అయిపోయింది. కట్టేనా? కట్టే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు. కొత్తిమీర అక్కడ ఉంది. అరటికాయ పచ్చి బఠానీ కూర రెడీ అండి. ఓకే అండి, మరి అరటికాయ బఠానీ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ బఠానీ కూర తయారు చేసే విధానం: అరటికాయలు తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, అల్లం పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ బఠానీ కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఆమ్లెట్ మరింత టేస్టీగా రావాలంటే గుడ్డు సొనలో కొద్దిగా పాలు ఇంకా ఒక స్పూన్ శనగపిండి కూడా కలిపి ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ మరింత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా? రెడీనండి. మీరు పెరుగు పచ్చడి అన్నారు కదా. అరటికాయ పెరుగు పచ్చడి. ఓకే అండి, మరి అరటికాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, పెరుగు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే లక్ష్మి గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దీని ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ కర్డ్ వేసుకోవాలండి బౌల్లో. సో అన్ని మనం డైరెక్ట్ గా కలిపేసుకోవటమేనా? కలిపేసుకోవాలి. వచ్చేసి ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించేసుకొని వెల్లుల్లి వేసుకొని కొట్టేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలండి. సో జస్ట్ అలాగా కచ్చాపచ్చగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. అలాగే అరటికాయ కూడా వాటర్ లో ఉప్పేసి ఇది కూడా ఉడికిచ్చేసుకొని పెట్టుకోవాలి. కాయ ఉడికిచ్చేసి పెట్టుకొని దాన్ని తోలు తీసేసి మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి, ఇలా చిదిమేసుకొని ముందు చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బౌల్లో కర్డ్ పెట్టుకోవాలండి. కర్డ్ లో లైట్ గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక నెక్స్ట్ అరటికాయని స్మాష్ చేసుకున్న అరటికాయని కర్డ్ లో వేసుకోవాలండి. అవును, మనం మామిడికాయ పెరుగు పచ్చడి ఎందుకు చేసుకోకూడదు? మామిడికాయ చేసుకోవచ్చండి, మీరు ఇచ్చిన ఇండిగ్రేట్ అరటికాయ కాబట్టి అరటికాయతో. నాకు అలా వచ్చింది కదా, ఇంకోటి ఎందుకు చేసుకోకూడదని నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది అనమాట. దీనిలో మామిడికాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి, పుల్ల పుల్లగా ఉంటుంది, అప్పుడు పెరుగు తీయగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం అరటికాయ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అరటికాయ చక్కగా మెదిపేసి వేసేసుకున్నాము. మెదిపేసి వేసుకున్నాం. ఈ పొడి చేసుకున్నాం కదండి ముందు, ధనియాల పొడి, ఆ పొడి కూడా కొంచెం యాడ్ చేయాలి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు మీరు లక్ష్మి గారు ఈ పెరుగు పచ్చడి? ఈ పెరుగు పచ్చడి జనరల్ గా చేస్తూ ఉంటాం కదండి ఇంట్లో, అన్ని రకాలు చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడు చేయలేదు. అయితే మీరు పెరుగు పచ్చడి ఎక్కువ చేస్తుంటారే? చేస్తుంటాం అండి, సమ్మర్ లో చేస్తే చలవ కదండి. అవును, వింటర్ లో కూడా కర్డ్ తిన్నోళ్ళు ఇలా పెరుగు పచ్చడి కూడా తినేసి కర్డ్ రైస్ లాగా కూడా చేసి తినొచ్చు, బాగుంటుంది వింటర్ లో అయితే. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల పెరుగు పచ్చళ్ళు ఉన్నాయి? అయితే ఆల్మోస్ట్ చాలా ఉన్నాయా? ఓకే, అంటే జనరల్ గా పెరుగు పచ్చడి అనేటప్పటికి మనకి 2-3 రకాలతోనే ఎప్పుడు అవే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. సో అట్లా కాకుండా చక్కగా ఇట్లా రైనీ సీజన్, వింటర్ సీజన్ లో కర్డ్ రైస్ తినాలంటే బద్దకిస్తారు కదండి, అలాంటప్పుడు ఇలా పెరుగు పచ్చడిలా చేసుకుంటే కర్డ్ బెటర్ అండి. సో ఇంకా సమ్మర్ లో అయితే ఇట్లాంటివి ఇంకా మంచిది కాబట్టి చేసుకోవచ్చు. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు మీరు? నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. సో పోపు వేసేసారు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు గవర్నమెంట్ జాబ్ అండి. గవర్నమెంట్. ఓకే,
నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కరివేపాకు వేస్తున్నానండి. ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు సుబ్బారావు అండి. సుబ్బారావు గారు. పిల్లలు? పిల్లలు ఇద్దరండి. ఇద్దరు. ఏం చదువుతున్నారు? పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అండి, బాబు ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అండి బాబు కూడా. ఇద్దరు ఇంజనీరింగేనా? అలా సగంలో ఆపిస్తే నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో మనకు కారం అంతా పచ్చిమిరపకాయలే కదా? అవునండి. కారపొడి ఏం వేసుకోవట్లేదు. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ అందులో అది తీసుకోండి. మీ పిల్లల పేర్లేంటి? శ్రావణి కార్తిక్ అండి. శ్రావణి కార్తిక్. ఓకే. ఎక్కువసేపు మగ్గకూడదండి, కొద్దిగా అలా పచ్చి పచ్చిగా తగులుతుంటే బాగుంటుంది కదా. అవును. ఎలాగో మనకి పెరుగు పచ్చళ్ళు ఉల్లిపాయ ముక్కలు మనం జనరల్ గా కలుపుకుంటూ ఉంటాం కదా. కలుపుకున్న దానికన్నా జస్ట్ అలా వేసి తీసేస్తే బాగుంటుందండి. మళ్ళీ ఎక్కువ వేయకూడదు. ఓకే. ఉల్లిపాయ డామినేషన్ చేస్తుంది. సో అరటికాయ టేస్ట్ అనేది పోతుంది. ఓకే. అది వేసాక లైట్ కొత్తిమీర వేయాలండి. అప్పుడు మనం కావాలంటే ఉల్లిపాయ అవాయిడ్ చేసేయచ్చా? ఓన్లీ పచ్చిమిర్చి అది వేసుకోవచ్చు. ఉల్లిపాయ కూడా వేస్తే టేస్ట్ యాడ్ అవుతుంది కదండి. జనరల్ గా ఉల్లిపాయ కొంతమంది తినని వాళ్ళు అవాయిడ్ చేయాలి. బేసిక్ గా ఉల్లిపాయ కూడా మనకి చలవే కాబట్టి కొద్దిగా బాగానే ఉంటుంది. అయిపోయిందండి, పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం అంటే అన్నిట్లోకి తినొచ్చా? అంటే అన్నంలోకి తినొచ్చు, రైతాలో చపాతీలో తినొచ్చు, రైతా లాగా, పరోటాస్ వాటిలో కూడా కాంబినేషన్ దేనికైనా బాగుంటుంది. సో సింపుల్ రెసిపీస్ కానీ టేస్టీగా ఉంటాయి కదా. అంటే ముఖ్యంగా ఇలాంటి సీజన్స్ లో ఏంటంటే చేసుకోవడము తేలిక, తింటే కూడా బాగుంటుంది. ఓకే, రెడీ అండి. చూడండి పెరుగు పచ్చడి అరటికాయ చూస్తున్నా, టేస్ట్ కూడా చూడండి. ఓకే, మరి అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, మెంతులు, ధనియాలు కలిపి వేయించి వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అరటికాయలు ఉడికించి మెదిపి పక్కనుంచాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, మెదిపిన అరటికాయ, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని అరటికాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటికాయ పెరుగు పచ్చడి రెడీ. ఓకే అండి, మరి అరటికాయతో ఊరించే వంటలు రెండు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో బఠానీ కాంబినేషన్ లో కర్రీ, ఇంకోటేమో పెరుగు పచ్చడి. ఓకే, సో టేస్ట్ చూసేద్దామా? ఓకే, ఫస్ట్ పెరుగు పచ్చడి చూసేద్దాం. ఓకే, బాగుందండి. నెక్స్ట్ బఠానీ కాంబినేషన్. ఓకే, బాగుంది ఇది కూడా. సో రాజు గారు ఇప్పుడు డిసైడ్ చేస్తారు విన్నర్ ఎవరు అనేది. సో రాజు గారు, ఎలా ఉన్నాయి అరటికాయతో వంటలు? సో రెండు కూడా బాగున్నాయండి. మనం ఎక్కువగా ఏంటంటే గోబీతో కానీ లేదా బంగాళదుంపతో కానీ ఇలా బఠానీ కాంబినేషన్ లో చేస్తుంటాం కదా, ఇలా అరటికాయతో కూడా బాగుంది. టేస్ట్ ఓకే, మీరు చెప్పినట్టుగా ఉల్లిపాయలు ఉడికినట్టుగా కొంచెం ఉంది, క్రంచీగా బాగుంది. అలాగే ఇది పెరుగు పచ్చడి కూడా చాలా బాగుంది. అంటే కొంచెం మెరిపేసి వేసారు కదా, దాంట్లో మొత్తంగా కలిసిపోయింది దాంట్లో. సో రెండు కూడా ఓవరాల్ గా బాగున్నాయి. కొంచెం బెటర్ గా పెరుగు పచ్చడి. ఓకే, సో లక్ష్మి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చింది లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్. కంగ్రాట్స్ వన్స్ అగైన్. శైలజ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా అరటికాయతో ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. వంకాయ కూర చేసేటప్పుడు
చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే వంకాయకి ఉండే ఆ వగరు చేదు తెలియకుండా కూర టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ 4 వెరైటీ వంటలు చూసారు కదా. మరి వాళ్ళు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన వంకాయ మామిడికాయ పులుసులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు వంకాయతో పాటు మామిడికాయ కరెక్ట్ గా మనకు ఈ సీజన్ లో దొరికే ఈ మామిడికాయని మనం చక్కగా ఇలా వంటల్లో వాడుకుంటూ ఉంటే ఎంతో పోషక విలువలు మనకు వస్తాయండి. ఇప్పుడు మనకు టెంపరేచర్స్ బయట బాగా ఎక్కువగా ఉంటాయి. 40 ఉంటుంది, 42 వరకు వెళ్తుంది, 45 డిగ్రీస్ కూడా వెళ్తుంది. అలాంటప్పుడు మనకు స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకు సన్లైట్ కావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే విటమిన్ డి లేదు. కాకపోతే ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో ఇంత అంటే మండే ఎండలో కూడా మనము మన చర్మాన్ని కాపాడుకోవాలి, లోపల కూడా మనం అన్ని కరెక్ట్గా ఉండాలి అంటే కొన్ని రకమైన విటమిన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఒకటి విటమిన్ ఏ అండ్ అదర్ ఇస్ విటమిన్ సి. సో ఇవి రెండు కూడా మనకు చాలా ఎక్కువగా ఉన్న ఒక పండు లేకపోతే కాయ ఏంటంటే మామిడికాయ. సో వంకాయతో పాటుగా జత చేర్చి మనం ఇలా వంట చేసుకోవడం అనేది ఏ వెజిటబుల్ అయినా కానివ్వండి మంచిది. కాకపోతే వంకాయతో కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు సమ్మర్ స్పెషల్లో చూసిన మసాలా ఆవకాయ, అందులో కూడా మనకు మెయిన్ థింగ్ ఏంటంటే మామిడికాయని. సో మనం పచ్చళ్ళల్లో తర్వాత ఊరగాయలల్లో ఇలా కూరల్లో అంటే మనకు ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడంతా కూడా మనం ఇలా వాడుకోవడం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అ కల్చర్, ఈటింగ్ కల్చర్. సో డెఫినెట్గా మనం ఈ మామిడికాయని మనం వాడుకోవాలి. మసాలా ఆవకాయలోని ఆ మసాలా కూడా బాగుందండి. జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు మనకు ఆయిల్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ తగ్గించి తినాలి, అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఉంది. కానీ మన పచ్చళ్ళలో ఊరగాయల్లో కూడా ఈ కాంబినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మెంతులు కానీ జీలకర్ర కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవి మళ్ళీ మనకు కొలెస్ట్రాల్ తగ్గించే విధంగా ఉంటుంది. సో కొద్దిగా వాడినప్పటికి కూడా ఇలాంటి చక్కటి మసాలా ఐటమ్స్ అందులో యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇది యూస్ఫుల్గా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన అరటికాయ పెరుగు పచ్చడి, అలాగే అరటికాయ బఠానీ కూర. అరటికాయ పెరుగు పచ్చడి అనేది ఇట్స్ రియలీ అగైన్ ఎక్సలెంట్ థింగ్ అండి. ఇప్పుడు అరటి పండు ఎంత మంచిదో, ఎంత మేలు చేస్తుందో, మనకు ఎన్ని రకాల బెనిఫిట్స్ మనకు అందులో నుంచి వస్తుందంటే అరటికాయ మూలంగా కూడా మనకు అన్ని రకాల బెనిఫిట్స్ అనేది వస్తుంది. అరటికాయలో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. సో డెఫినెట్లీ దాన్ని మనం ఫ్రీక్వెంట్గా డైట్లో వాడితే చాలా మంచిది. ఇక సమ్మర్ కదా, సో డెఫినెట్లీ కర్డ్ కూడా వాడితే మరీ మంచిది. కర్డ్ కూడా ఎంత ఒక బెస్ట్ థింగ్ అంటే ఇప్పుడు దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకు అబ్రాడ్ వెళ్తే కూడా లేకపోతే వెస్టర్న్ వరల్డ్కి వెళ్ళినా యోగర్ట్ అని ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. కానీ మన కల్చర్లో మళ్ళీ మనకు ఆ కర్డ్ అనేది ఒక భాగంగా కూడా క్రియేట్ చేయబడింది కాబట్టి అలాంటివి మనం వంటల్లో వాడడం ఎక్సలెంట్ అండి. అదేవిధంగా అరటికాయ బఠానీ కూర కూడా బాగుందండి. సింపుల్, సమ్మర్లో తినాల్సింది చాలా సింపుల్. కాంప్లికేటెడ్ స్టఫ్ తింటే మాత్రం మనకు చాలా డేంజరస్. సో యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ మన డైట్ని మనం ఉంచుకోవాలి. అలా సింపుల్గా ఉండడం అంటే ఈ అరటికాయ, పచ్చి బఠానీ, టమాటాలు, ఈ 3 కూడా సులభంగా చక్కగా జీర్ణమయ్యే ఐటమ్స్. ఇందులో మనకు ఎక్కడా కూడా డిఫికల్టీ అనేది లేదు. పచ్చి బఠానీల్లో ప్రోటీన్ ఉన్నప్పటికీ కూడా అది ఒక వెజిటబుల్ సోర్స్ కాబట్టి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఇవాళ మీకు ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా యూస్ఫుల్గా హెల్దీగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ మామిడికాయ పులుసు కానివ్వండి, అలాగే మసాలా ఆవకాయ అండ్ అరటికాయ పెరుగు పచ్చడి అండ్ అరటికాయ పచ్చి బఠానీ కూర అన్నీ కూడా చాలా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. పూరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు ఈరోజు మసాలా ఆవకాయ, ఒక కొత్త రకమైన ఆవకాయ యాక్చువల్ గా. ఎందుకంటే మనం రెగ్యులర్ గా చేసుకునే ఆవకాయలు నార్మల్ గా అందరికి తెలిసినవే, కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం చూసాను ఇలా. అంటే ఈ ప్రాసెస్ కానివ్వండి తక్కువ, అంటే అందరికీ తెలియదు. కానీ ఈ రోజు మీరు చక్కగా చేసి చూపించడం వల్ల ఏంటంటే అందరికి ఇది ఒక వెరైటీ, అంటే సమ్మర్ స్పెషల్ గా ఉంది నిజంగా చేసుకోవడానికి. యా, అండ్ వంకాయ మామిడి పులుసు కూడా చక్కగా పుల్లగా ఆ వంకాయ ఫ్లేవర్ లో టేస్టీగా ఉంది రాజు గారు. సో 2 కూడా ఈ రోజు మంచి స్పెషల్ వెరైటీస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.
సో చూసారు కదండి వాళ్ళ వంటలన్నీ కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.